అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని గొరిదిండ్ల తాండా, ముట్టాల, పాపంపల్లి, వేపచెర్ల ఎగువ తాండా, వేపచెర్ల దిగువ తాండా తదితర పంచాయతీలో దాదాపు 7 గ్రామాల నందు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 5 గంటల వరకు అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా గొరిదిండ్ల తాండా, ముట్టాల తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ మొత్తం 7 పంచాయతీ పరిధిలో 7 గ్రామాల నందు భూ సమస్యలు చెప్పుకోవడం జరిగిందని, మొత్తం 120కి పైగా అర్జీలు ప్రజల నుంచి తీసుకోవడం జరిగిందని, ఇందులో ఒకరు భూమిని మరొకరు ఆక్రమించుకున్నారని, ఆన్లైన్లో ఒకరి పేరు మీదున్న భూమిని వేరొకరు సాగు చేసుకుంటూ ఉన్నారని, అసలు భూమి లేకుండా దొంగ పాస్బుక్లతో బ్యాంకు లోన్లు తీసుకున్నారని, పొలం మధ్య దారులు సరిగా లేవని, కుటుంబ పెద్దలు చనిపోతే ఆ భూమిని తమ పేరు మీదుగా మార్చకుండా ఇతరులు కూడా ఆ పాస్బుక్లో ఎక్కించుకోవడం జరిగిందని, ఇలాంటి అనేక ఫిర్యాదులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వీటిని అన్నింటినీ కూడా స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా ఆత్మకూరు మండలంలో అత్యధికంగా తక్కువ భూమి ఉన్న ఎక్కువ పట్టాలు ఉన్నాయని, ఎక్కువ మంది పట్టాలను నమోదు చేసుకోవడం జరిగిందని, ఇటువంటి దొంగ పట్టాలన్నింటినీ కూడా గుర్తించి వెంటనే పట్టాలు సృష్టించుకొని లేదా ఇతర భూములను తమ భూములుగా ఎక్కించుకున్న వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడును ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ప్రజలు, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు.